తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేందుకు కేంద్రం ఏపీ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నాయి. అందులో రేవంత్ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. జల వివాదాల పరిష్కారం పేరిట ఉన్నపళంగా కేంద్ర సర్కారు ఢిల్లీలో భేటీ ఏర్పాటు చేసింది. వచ్చే నెల 7న ఢిల్లీలో నిర్వహించే ఈ సమావేశం బనకచెర్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపేందుకేనని తెలుస్తుంది. తెలంగాణలో కీలక అధికారాలకు ఈ భేటీలో చోటు తగ్గకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసమంటూ ఉన్నపలంగా సెప్టెంబర్ 7న భేటీకి ముహూర్తం ఖరారైంది. సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో 15 మందితో ఏర్పాటు చేసిన కమిటీ ఢిల్లీలో రెండో దఫా భేటీ కానున్నది. ఈ మేరకు సిడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ సిఈ రాకేష్ కుమార్ సమాచారం అందజేశారు. మొదటి దఫా సమావేశంలో చర్చించిన అంశాలపైనే తదుపరి సమావేశం ఉంటుందని మాత్రమే వెల్లడించారు. అయితే అది జల వివాదాల పరిష్కారం కోసం కాదని కేవలం ఏపీ సర్కారు చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టు కోసమేనని స్పష్టమవుతున్నది. ఇటీవల చర్చల్లో ప్రాజెక్టుపై కర్ణాటక, తెలంగాణ సూత్రప్రాయ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తాజాగా భేటీ ఖరారైంది. రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అనేక డిమాండ్లను ముందు పెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డు మీటింగుల్లో పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర్చలు చేశారు. పలుమార్లు కేంద్రానికి నివేదించారు. కానీ ఎన్నడూ కేంద్ర జలశక్తి శాఖ పరిష్కారం కోసం చొరవ చూపలేదు. ట్రిబ్యునల్ అవార్డుతో ముడిపెట్టి దాటవేసింది. గత భేటీలో అదే విషయాన్ని కేఆర్ఎంబీ సైతం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7న భేటీ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం గోదావరి, కావేరీ లింకు ముసుగులో ఏపీ తలపెట్టిన పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు ఆటంకాలు తొలగించేందుకేనని తేటతెల్లమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కేవలం బనకచెర్ల ప్రాజెక్టుపై సయోధ్య కోసమేననే అభిప్రాయాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. కేంద్రం అనుసరిస్తోన్న విధానాలు, సమావేశాలు సైతం అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. గోదావరి నీటి లభ్యత, వరద జలాల ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల మంజూరుకు నిబంధనలు ఒప్పుకోవని కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రాజెక్టును ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సైతం పరిశీలించలేమని తిప్పిపంపాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర జలశక్తి శాఖ రంగంలోకి దిగింది. బనకచెర్ల ప్రాజెక్టును ఏకంగా గోదావరి, కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగానే చేపట్టేందుకు నిర్ణయించింది. రాష్ట్రాలతో మధ్యవర్తిత్వానికి నేతృత్వం వహించేందుకు స్వయంగా కేంద్రమే సిద్ధమైంది. తెలంగాణతో చర్చల కోసం ఒక కమిటీ, కర్ణాటకకు మరో కమిటీని ఏర్పాటు చేసింది. తొలుత పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు ఏపీతో ఎన్ఓసీ మంజూరు చేయిస్తామని ప్రతిపాదనలు పెట్టగా కుట్రలో భాగమైన చంద్రబాబు చేలా రేవంత్ రెడ్డి సర్కారు అందుకు అంగీకారం తెలుపుతున్నది. తెలంగాణ, ఏపీ జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీలో రాష్ట్ర కీలక అధికారులకు చోటు కల్పించలేదు. కమిటీలో తెలంగాణ, ఏపీ నుంచి 4 చొప్పున, అదేవిధంగా కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ, సిడబ్ల్యూసీ సిఈ సభ్యులుగా మొత్తం 15 మందిని కమిటీలో నియమించింది. ఏపీ జలవనరుల విభాగం సిఈని సదరు కమిటీలో కేంద్రం చేర్చింది. తెలంగాణ నుంచి కేవలం 3 ఐఏఎస్లు, ఈఎన్సీకి మాత్రమే చోటు దక్కింది. కానీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం నుంచి అధికారులకు చోటు కల్పించకపోవడంపై ఆనాడే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలన్నింటిని బట్టి చూస్తే ముందస్తు కుట్ర ప్రకారమే కీలక అధికారులకు చోటు కల్పించలేదని అర్థమవుతున్నది. మొత్తంగా బనకచెర్లకు అడ్డంకులన్నీ తొలగించి కేంద్రమే రాష్ట్రాలను సూత్రప్రాయంగా అంగీకరింపజేసింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయడమే మిగిలిందని సమాచారం. ఆమోదముద్ర లభించిన నేపథ్యంలోనే 7 నెలల అనంతరం ఉన్నపలంగా మళ్లీ కమిటీ భేటీ ఏర్పాటైందని తేటతెల్లమవుతున్నది.